అందరికీ నమస్కారం. నా వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ప్రతి వీడియో మీద మీ కామెంట్, మీరు షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం ఎంతో ఉత్సాహాన్ని నాలో కలిగిస్తున్నాయి. అయితే ఇవాల్టి ఈ వీడియోలో బర్నింగ్ టాపిక్ అయినటువంటి ఒక అంశాన్ని గురించి మీకు వీడియోను అందజేయబోతున్నాను. ఏమిటంటే డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారా? అయితే ఒకసారి ఆలోచించండి. పల్లెటూర్లలో కానీ, పట్టణాలలో గానీ, నగరాల్లో గానీ ప్రతి చోట కూడా భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ అనేటటువంటివి విపరీతంగా పెరిగిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ అంటే ఏమిటంటే చిన్న బడ్డీ కొట్లో ఏదన్నా వస్తువు కొన్నా, లేదా టీ షాపులో టీ తాగినా, మామూలు షాపులో షాపింగ్ చేసినా, చివరికి పెద్ద మాల్‌లో షాపింగ్ చేసినా వీటన్నిటికి కూడా పేమెంట్ చేసేటటువంటి విధానం ఏమైపోయిందంటే ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, ఆన్‌లైన్ పే గానీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయటం కానీ, ఇలాంటి విధానాలన్నిటిని కలిపి మనం ఏమంటామంటే డిజిటల్ పేమెంట్ అని అంటాం. అయితే 9 సంవత్సరాల క్రితం యూపీఐ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా డిజిటల్ పేమెంట్ విధానాన్ని భారతదేశం అమల్లోకి తెచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నగదు రహిత కొనుగోళ్లు, అమ్మకాలు చేయటం కోసమని డిజిటల్ పేమెంట్ అనే దాన్ని తెచ్చింది. దానికి క్యాష్ పేమెంట్ అక్కర్లేకుండా ఈ డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అధినేతగా యూపీఐ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. దానికి అనుబంధంగా పేమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ పేమెంట్ చేసినటువంటి అమౌంట్‌లో ఆ రోజుల్లో మొట్టమొదట ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఫీజులు గానీ, రుసుములు గానీ చెల్లించక్కర్లేకుండా ఫ్రీగా ఈ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు జరుగుతుండేవి. అయితే ఇటీవల కాలంలో జూన్ 4వ వారం ఆర్‌బీఐ గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రా గారు చేసినటువంటి ప్రకటన చాలా మంది ప్రజల్లో ఆలోచింపజేస్తుంది. దానికి తోడుగా పేమెంట్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ప్రకటన కూడా ప్రజలను ఎక్కువగా ఆలోచింపజేస్తుంది. ఈ ప్రకటన సారాంశం ఏమిటంటే ఆగస్టు 1వ తారీఖు 2025 నుండి జరిగేటటువంటి ప్రతి డిజిటల్ పేమెంట్ మీద కూడా కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది అని చెప్పి ఈ ప్రకటన సారాంశం. అయితే ఈ డిజిటల్ పేమెంట్‌ను మల్హోత్రా మాటల్లో చెప్పాలంటే వినియోగదారులందరూ ఉమ్మడిగానన్నా చెల్లించాలి, లేదా ఎవరికి వారు వ్యక్తిగతంగానైనా ఈ పేమెంట్ చేయవలసి ఉంటుందని ఆయన ప్రకటన తెలుపుతుంది. ఈ పేమెంట్ వలన సామాన్యుడికి తెలియకుండానే అతని డబ్బులో కొంత మొత్తం గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుంది రుసుము రూపంలో. ఈ విధంగా ప్రతి చిన్న కొనుగోలుకు, ప్రతి చిన్న వస్తువు కొన్నా, ప్రతి చిన్న సేవను మనం వినియోగించుకున్నా కూడా ఈ రుసుము రూపంలో వెళ్ళేటటువంటి ఈ పేమెంట్ వలన ఇప్పటికే మనకు తెలియకుండా ఎన్నో కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లభించినట్టుగా అంచనాలు తెలుపుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సర్వే ప్రకారంగా 2023 ఫిబ్రవరి నెల నాటికే 5.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్ పేమెంట్ల రూపంలో లభించడం జరిగిందని ఐఎంఎఫ్ రిపోర్టు తెలుపుతుంది. ఇక రుసుములు వేయటం మొదలెట్టినట్లయితే సాధారణ మానవుడు డిజిటల్ పేమెంట్ చేయటంలో అతని కొనుగోలు శక్తి బాగా సన్నగిల్లిపోతుంది. అతనికి రుసుముల రూపంలో ఎక్కువ డబ్బు కట్టవటం కూడా జరుగుతుంది. దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం మీద సర్వే చేయటానికని భారతదేశంలో 375 జిల్లాలను ఎంపిక చేసుకొని ఆ జిల్లాలలో వినియోగదారులు డిజిటల్ పేమెంట్ చేసే వాళ్ళ మీద సర్వే చేసినప్పుడు వాళ్ళలో 73% మంది చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇలా డిజిటల్ పేమెంట్స్ మీద రుసుము వేసినట్లయితే మేము తిరిగి నగదు
పేమెంట్సే చేస్తాము, లేకుంటే పాత కాలంలో లాగా 10 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి విధానంలో ఏ వస్తువు కొన్నా కూడా డబ్బు రూపేణ చెల్లించే విధానంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు చెప్పటం జరిగింది. ఇది ఇలా ఉంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లేకుంటే ఈ పేమెంట్ సంస్థ ద్వారా ఏర్పడినటువంటి ఈ పేమెంట్ సంస్థలు, బ్యాంకులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే తప్పనిసరిగా రుసుము రూపంలో కొంత అమౌంట్ మాకు చెందాల్సి ఉంటుంది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంకు పైన కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తేవడం జరిగింది. మొట్టమొదట 9 సంవత్సరాల క్రితం డిజిటల్ పేమెంట్ స్టార్ట్ అయినప్పుడు కేవలం 21 బ్యాంకులు మాత్రమే ముందుకొచ్చి ఈ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం 675 బ్యాంకులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. నెల నెల కూడా ఈ విధానాన్ని అనుసరించేటటువంటి సంస్థలు పెరిగిపోతున్నాయి. అంటే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు కూడా డిజిటల్ పేమెంట్స్కు అధినేతలుగా ఉంటూ ప్రజల దగ్గర నుంచి డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు, డిజిటల్ లావాదేవీలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ను రుసుముగా పొందటం జరుగుతుంది. ఈ విధానాన్ని ప్రజలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అది ఆగస్టు 1, 2025 నుంచి అమలు చేయాలనేటటువంటిది రేపటి నుంచి అమల్లోకి వచ్చినట్లయితే చాలామంది దీనివలన ఇబ్బందుల పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలిసి జరిగేటటువంటి పేమెంట్లు అయితే మనకింత కట్ అయిందని తెలుస్తుంది, కానీ తెలియకుండా జరిగేటటువంటి పేమెంట్లు మనకు తెలియదు. ఇప్పటికే బ్యాంకులు ఏటీఎం కార్డులు ఉపయోగిస్తున్నందుకు, ఎస్ఎంఎస్ సర్వీసులు ఉపయోగిస్తున్నందుకు, ఇలా మనకు స్టేట్మెంట్లు చెక్ చేసుకున్నప్పుడు, బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలియకుండా కొంత అమౌంట్ కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹14.65 కట్ అయిందంటే అది ఒకవేళ మనకి ఎస్ఎంఎస్ రూపంలో వచ్చినా అందరూ దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. అలా 4 సార్లు సంవత్సరంలో జరిగినప్పుడు అది ఒక మొత్తం. ఈ చిన్న చిన్న పైసల రూపంలో, చిన్న చిన్న తక్కువ రూపాయల మొత్తంలో ఉన్నటువంటి చెల్లింపులను సామాన్య మానవుడు అసలు లెక్క చేయడు. అలా లెక్క చేయకుండా అది సంవత్సరాంతంలో చూసుకున్నట్టయితే ఒక పెద్ద మొత్తంగా తయారవుతుంది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేటటువంటి వినియోగదారుల పైన డిజిటల్ పేమెంట్ రుసుము అనేటటువంటిది ప్రతి ఒక్క డిజిటల్ పేమెంట్ దారుడు ఆలోచించవలసినటువంటి విషయము. కాబట్టి డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆగస్టు 1 నుంచి, అనగా ఇవాల్టి నుంచి ఏ విధమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుందో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఏ విధమైనటువంటి రుసుములు లేకుండా ఉన్నట్లయితే మనకు నగదు రహిత లావాదేవీలు లేక డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ఇప్పుడు పేమెంట్ వ్యవస్థగా మారే వరకు, లేకుంటే రుసుము లేదా ఫీ రూపంలో కొంత చెల్లించవలసి వచ్చే వరకు స్థిర ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు, మధ్యతరగతి వాళ్ళు, బీపీఎల్ కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించి డిజిటల్ పేమెంట్స్ చేయండి. చేతిలో ఫోన్ ఉందని చెప్పేసి ప్రతిదానికి ఫోన్ పే చేయటం అనేది అంత అడ్వైజబుల్ కాదని నా ఉద్దేశము. దయవుంచి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ ప్రొఫెసర్ శ్యామ్. ధన్యవాదాలు.